తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. కావలి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డులో సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్యంతిథిగా పాల్గొని స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1909 ఆగస్టు 16వ తేదీన ఆనాటి గంజాం జిల్లా సోంపేటలోని ఒక మారుమూల పల్లెలో జన్మించిన గౌతు లచ్చన్న తనదైన పోరాటాలతో సర్దార్ అనిపించుకున్నారు. ఆయన బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం జీవితకాలం అంతా పోరాడారు. ఆయన జీవితమంతా ప్రజాపక్షానే ఉన్నారు. అధికారంలో ఉన్నా లేక ప్రతిపక్షంలో ఉన్నా కూడా తాను సిసలైన ప్రజా నాయకుడని ఎలుగెత్తి చాటారు. బడుగులు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని హక్కులు అందుకోవాల్సిన వారే అని లోకానికి చాటడమే కాదు, ఏలిన వారి కళ్లు తెరిపించి వారికి ఉన్నత మార్గాలను చూపించిన దార్శనికుడిగా నిలిచారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సంఘ సంస్కర్తగా, ఆధునిక రాజకీయ యోధుడిగా చరిత్రలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం పదవులు సైతం తృణప్రాయంగా త్యజించారు. అందుకే ఆయన అనేక పార్టీలలో చేరినా బయటకు వచ్చేసేవారు. ఇక ఆయన ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పాటు అయితే తొలి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అలా ఆయన రాజాజీ, ప్రకాశం పంతులు మంత్రివర్గంలో పనిచేశారు. గౌతు లచ్చన్న ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కోరారు. తెలుగుదేశం పార్టీ అందరికీ నమస్కారాలు. ఈ రోజున గౌతు లచ్చన్న గారి 116వ జయంతి సందర్భంగా మన కావలలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసి ఘనంగా వారికి సత్కరించడం కూడా జరిగింది. కావలలో ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ రోజున గౌతు లచ్చన్న గారి పుట్టినరోజుని వాళ్ళ ఇంట పుట్టినరోజుగా జరుపుకుంటూ ఆయన ఆశయ సాధనలో వారందరూ కూడా రాజకీయాల్లో ఈరోజు ముందుకు వచ్చినందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్గా నామకరణం పొందినటువంటి తెలుగు వాడైనటువంటి గౌతు లచ్చన్నని అందరూ కూడా సర్దార్ గౌతు లచ్చన్నగా నామకరణం చేశారంటే ఆయన యొక్క పట్టుదల, ఆయన యొక్క అకుంఠిత దీక్ష, ఆయన పోరాట పటిమ అన్నిటికీ నిలువెట్టు అర్థంగా ఉన్నటువంటి వ్యక్తి గౌతు లచ్చన్న గారు. స్వాతంత్ర సమరంలో దాదాపు 43 రోజుల పాటు జైల్లో ఉండి స్వాతంత్ర సమరం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి గౌతు లచ్చన్న గారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తన సేవలను ఆంధ్రప్రదేశ్గా కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు విస్తరించి పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. వృత్తిరీత్యా గౌడుకైనా
కానీ మద్యపాన నిషేధం వల్ల ప్రజల ఆరోగ్యాలు అంతరించిపోతున్నాయి. కానీ మద్యపాన నిషేధం అమలు చేయాలని పోరాటం చేసి మద్యపాన నిషేధాన్ని అమలు చేసే దిశగా ముందుకు వచ్చినటువంటి ఒక ధీరోదాత్తుడు గౌతు లచ్చన్న గారు. వారి పుట్టినరోజున ఈ రోజున ఆ కాంస్య విగ్రహానికి మాలేసే అదృష్టాన్ని కల్పించిన గౌడ సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.